Hello all, ఎలా ఉన్నారు? పండగ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా. ఐ హోప్ యు ఆర్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ఫన్. లాస్ట్ ఇయర్ నేను 5 feet tall బతుకమ్మ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. షార్ట్స్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఐ గాట్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అండ్ ఆల్సో మిలియన్స్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్ మెసేజెస్లో. ఇంత పెద్ద బతుకమ్మ ఎలా చేశారు, ఏం మెటీరియల్స్ యూజ్ చేశారు, ఎన్ని ఫ్లవర్స్ యూజ్ చేశారు, ఎన్ని కేజీస్ ఎక్కడ కొన్నారు, బుట్ట ఎక్కడ కొన్నారు, దేర్ లైక్ thousands and thousands ఆఫ్ క్వశ్చన్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ మెసేజెస్. సో మీ అందరి కోసం ఈ యూట్యూబ్ వీడియో చేస్తున్నాను. ఇందులో డీటెయిల్డ్గా ఎక్కడెక్కడ షాపింగ్ చేశాను, ఎక్కడ చేశాను, మొత్తం చేసే ప్రొసీజర్ ఏంటి అని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అగైన్ ట్రెడిషనల్గా బతుకమ్మ చేసే పద్ధతి ఇది కాదు. ఆ పద్ధతి ఏంటి, అది ఎలా చేస్తారు అని అది ప్రాబబ్లీ మేక్ ఎ డిఫరెంట్ యూట్యూబ్ వీడియో. బట్ దిస్ ఈస్ అగైన్ అ వెరీ క్రియేటివ్ వే ఆఫ్ డూయింగ్ బతుకమ్మ. పెద్ద బతుకమ్మ ఎస్పెషల్లీ ఇట్లా కమ్యూనిటీస్లో చేసేప్పుడు ఆర్ మనం బస్తీలలో చేసుకునేటప్పుడు అన్నిట్లో పెద్ద బతుకమ్మ ఉండాలి. అప్పుడు ఫెస్టివ్ వైబ్స్ చాలా బాగా అనిపిస్తాయి మనకి, ఒక పెద్దది ఉంటే అన్న ఫీలింగ్ కోసం ఈ పెద్ద బతుకమ్మ చేశాను. సో ఎలా చేద్దామో చూడండి. ఐ హోప్ యూ enjoy watching this video and I also hope you learn a bit from here. Thank you. షాపింగ్కి ఈసారి ఆటోలో కార్లో కుదరదని డాడీ ఎంబడి బైక్ మీద వెళ్ళిపోయినా. బైక్ అయితే హ్యాపీగా ఎక్కడ పడితే అక్కడ పోవచ్చు, నిమ్మలంగా ఉంటుంది అని చెప్పేసి బైకే ఫిక్స్ అయినా. వెదురు బుట్ట కొనడానికి నేను చాదర్ఘట్ వెళ్ళాను. చాదర్ఘట్లో ఇలా బుట్టలు నేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. 2 తీసుకున్నాను. పెద్దది యూజ్ చేశాను ఈసారి బతుకమ్మకి. అంటే ఇక్కడనే కాదు, బుట్టలు నేసే వాళ్ళు ఎక్కడున్నా కూడా చేయించుకోవచ్చు. బట్ ఇలా గట్టిగా దగ్గరకు అల్లిన బుట్టలు కాకుండా దూరం దూరంగా అల్లించుకుంటే సరిపోతుంది. 5 feet అంత టాల్ బతుకమ్మ కాబట్టి సపోర్ట్ కోసమే ఈ బుట్ట. ఫ్లవర్స్ కోసం గుడిమల్కపూర్ ఫ్లవర్ మార్కెట్ వెళ్ళాను. ఈ మార్కెట్ అన్నిటికంటే నాకు క్లోజెస్ట్ ఫ్లవర్ మార్కెట్ బయట ఇలా బతుకమ్మ పువ్వులు చాలామంది ఏర్కొచ్చి ఊళ్ళల్లోంచి తెచ్చి అమ్ముతూ ఉండే. సో వాళ్ళ దగ్గర తీసుకున్నాను. మార్కెట్లో ఇలా డైరెక్ట్గా బంతిపూల మాలలు కుర్చీ దొరికినా కానీ మా డాడీ అస్సలు ఒప్పుకోలేదు, అస్సలు తీసుకొనియలేదు. మా డాడీకి ఎందుకో ఏది షార్ట్కట్లో చేయొద్దు, మనుషులు ఎంత కష్టపడితే అంత హ్యాపీగా ఉంటారో అన్న ఫిలాసఫీ ఆయనది. ఏ పనులైనా ఫటాఫట్ చేయాలి, నేర్చుకోవాలి. అర్థమైందా? అర్థమైంది డాడీ. అర్థం. మన ఈ బుట్ట బతుకమ్మ చేయడానికి కావాల్సిన షాపింగ్ అంతా నేను 1 day ముందే చేసేసాను. నాకు ఒక టెన్షన్ ఉండే, ఫ్లవర్స్ అన్నీ వాడిపోతాయా నెక్స్ట్ డే కల్లా అని. కానీ చలికాలం కదా, కొంచెం పచ్చి బట్ట చుట్టేద్దాము, ట్రై చేశాను అండ్ ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్. ఈ గ్రీన్ వి కూడా తీసుకున్నాను. వాటిని ఏమంటారో తెలీదు. యూజువలీ ఫ్లవర్ బొకేస్లో, ఫ్లవర్ డెకరేషన్స్లో యూజ్ చేస్తూ ఉంటారు ఈ గ్రీన్. ఐ డోంట్ థింక్ ఇట్స్ అ ఫర్న్ ప్లాంట్. మీకు తెలిస్తే చెప్పండి. సో ఫైనల్లీ మార్కెట్ నుంచి ఈ గ్రీన్వి, బంతి పువ్వులు, వెల్వెట్ ఫ్లవర్స్, గునుగు పువ్వు, తంగేడు పువ్వు, డిఫరెంట్ కలర్స్లో ఉప్పు పువ్వు తీసుకున్నాను. ఈ గ్రీన్ ప్లాంట్వి 2 bundles తీసుకున్నాను. అండ్ బంతిపూలు వచ్చేసి 20 kgs ఆఫ్ బంతిపూలు, వెల్వెట్ ఫ్లవర్స్ 2 kgs తీసుకున్నాను. బయట కొన్న గునుగు పువ్వు, ఉప్పు పువ్వు, వీటికి తంగేడు పువ్వు, వీటికి మెజర్మెంట్ నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళు కట్టలు కట్టి 100 rupees కిన్ని అని ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్లో అమ్ముతూ ఉండే. సో ఎంత క్వాంటిటీ తీసుకున్నాను అని నేను చెప్పలేను. బట్ మీరు బతుకమ్మ చూసాక మీకు అర్థమవుతుంది ఎంత క్వాంటిటీ పట్టిందని. సో ఇక్కడ ఈ బుట్ట స్ట్రక్చర్లో ఇట్లా హోల్స్ ఉన్నాయి కదా, అందులో ఇట్లా పెట్టేసేస్తున్నా. బంతిపూల మాలకి ఏదైతే బిగినింగ్ ఉంటుందో అది ఇట్లా. అండ్ ఈ బంతిపూలు కూడా మేము రెగ్యులర్ బంతిపూలలాగా కూర్చోకుండా ఇట్లా అడ్డం కూర్చున్నాం. ఇట్లా పెట్టుకుంటూ వెళ్తే మధ్యలో అంటే ఒక 10 పూలకోసారో 5 పూలకోసారి పువ్వు సైజుని బట్టి మధ్యలో మళ్ళీ ఇక్కడ తాడుతోని దీనికి కట్టుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి కరెక్ట్గా ఉంటుంది పెట్టినట్టు. అడ్డంగా రెగ్యులర్గా మనం బంతిపూల మాల కూర్చున్నట్టు కాకుండా ఇట్లా కూర్చుకుంటే మనకి ఇట్లా ఎంత నీట్గా వస్తుంది చూడండి. ఇట్లా చిన్న దారాలతోని దీనికి ఏదైతే ఇక్కడ పిల్లర్ లాగా ఉంది కదా దానికి ముడేసుకోవాలి. ఇది ఒక ఫ్యూ ఫ్లవర్స్కి ఒకసారి, అంటే 5 పూలకో 10 పూలకో ఫ్లవర్ సైజ్ని బట్టి మనం వేసుకుంటూ పోతే దండ అన్నది ఇట్లా జారిపోకుండా ఇట్లా మంచిగా ఉంటుంది. ఫస్ట్ లేయర్ ఆఫ్ బంతిపూలు అయిపోయినాయి. నేను ఇంకొక వరుస కూడా బంతిపూలే పెడదామని డిసైడ్ అయినా. సో మళ్ళీ ఇంకొక బిగినింగ్ చూసుకొని మళ్ళీ దానికి ఇట్లా తాడుతోని ముడేసేస్తా. ఏదో దండ వేసేసేస్తే చుట్టేసేసేస్తే
అస్సలు మంచిగా ఉండదు, అస్సలు నీట్గా అనిపించదు. సో నీట్గా ఒక్కొక్క పువ్వుని కరెక్ట్గా ఇట్లా పెట్టుకుంటూ ఉండాలి. ఒక్కొక్క పువ్వుని కరెక్ట్గా కుదిరించుకుంటా, గ్యాప్స్ అవి ఏమైనా ఉన్నా చూసుకుంటా నీట్గా చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది బతుకమ్మ. ఇట్లా అప్పుడప్పుడు గ్యాప్స్ వస్తే ఒక మంచి పెద్ద ఫ్లవర్ తీసుకొని ఇట్లా పెట్టండి. పెడితే మనకి ఏంటంటే మనకు పడిపోతుందేమో అని అనిపిస్తుంది, బట్ సేమ్ థింగ్ పైన నుంచి ఇంకా వేరే పువ్వులు వచ్చినప్పుడు అది ఇంకా కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఒక గ్రీన్ వరుస అయిపోయింది, ఇంకా 5 వరుసలు బంతిపూలు పెట్టేసిన. 1 2 3 4 5. నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ని పెడదామని అనుకుంటున్నా. నాకు దీన్ని ఏమంటారో తెలియదు, మీకు తెలిస్తే నాకు చెప్పండి ఈ ఫ్లవర్స్ని ఏమంటారో. బట్ దే వెరీ వెరీ బ్యూటిఫుల్, వెరీ ప్రెటీ. రాములో రెదురాయనమ్మో ఈ వాడలోన, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, గంగమ్మ గౌరమ్మ. కొత్తది పెడితే ఉండలేదు, అందుకని దీనికి దారం కట్టి ఇది ఇట్లా వీటికి కట్టేయాలి బుట్టకి అన్నది ప్లాన్. 6 లేయర్స్ బంతిపూల తర్వాత ఈ వెల్వెట్ ఫ్లవర్ పెట్టినుండే, దీని తర్వాత మళ్ళా బంతిపూలది స్టార్ట్ చేసినాము. 3 or 4 వరుసలు అని అనుకుంటున్నా, చూద్దాం. ప్రస్తుతానికైతే ఇట్లా కనిపిస్తుంది. హాయ్ మమ్మీ. కింద 5 వరుసలు, తర్వాత ఇది, తర్వాత 4 వరుసల బంతిపూలు అయిపోయినాయి ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ గునుగు పువ్వు పెడదామని అనుకుంటున్నా. ఈ కట్టలు ఇట్లా తీసుకొని, గునుగు పువ్వు కట్టలు ఇట్లా తీసుకొని ఇక్కడ పెడుతున్నా. బతుకమ్మ చేసేటప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ గునుగు పువ్వే అంటారు. గునుగు పువ్వు ఒకటి, తంగేడు పువ్వు ఒకటి, ఇంకా మిగిలిన ఏ పెట్టినా కూడా అంత ఫ్యాన్సీ అంతే. బంతి పువ్వులు, ఈ వెల్వెట్ పువ్వులు, గునుగు పువ్వు, తర్వాత ఇట్లా పర్పుల్ కలర్ అదిన ఉప్పు పువ్వు ఉంటే అది పెట్టేసిన. మళ్ళీ దానిపైన ఇంకొక గునుగు పువ్వు లేయర్ పెడదామని ఆలోచన. జస్ట్ అట్లా ఎట్లుంది అమ్మవారు అని అయితే పెట్టి చూస్తున్నా. ఇక్కడ వరకు వచ్చింది స్టేటస్ అమ్మవారిది. ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది, ఇది ఎట్లా పెట్టాలి, అమ్మవారిని ఎట్లా నిలబెట్టాలి, ఎట్లా నుంచి ఉంటుంది అన్న డిస్కషన్ నడుస్తుంది అనమాట. మమ్మీ, డాడీ, శ్రావణ్ ఏమనుకుంటారు? దిగదు డాడీ, ఎట్లా నన్ను ఇంకో లోపల చూడు. ఇప్పుడు ఇట్లా కట్టలన్నీ పెట్టేసినాం కదా, సో లోపలికి అయితే మొత్తం అయితే దిగి పడిపోదు అమ్మవారు, అర్థమైందా? బ్యాలెన్స్ అయితే ఉంటుంది, మనం ఏం ఖాళీగా ఉంచలేదు కదా. ఏం కాదు, నాకు తెలిసి అయితే వెడల్పు అవుతుంది. వెడల్పు కూడా ఏం కాదు డాడీ, నేను లాస్ట్ టైం బార్బీ చేసిన కదా. పొడుగేం కాదు, అట్లనే ఉంటుంది, పిచ్చి పిచ్చిగా ఉంటుంది, చింపిరిగా అంతా. ఓకే, కొంచెం నేను కూడా డిస్కషన్లో పార్టిసిపేట్ చేసి నెక్స్ట్ టైం చేద్దామో చూస్తా. ఒక్కసారి సుత్తులు తాడేసి దీన్ని కొంచెం స్ట్రెంగ్త్ కోసం ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది కదా స్ట్రక్చర్ అంతా, అందుకోసం అని ఒకసారి ఇట్లా కట్టి సుత్తులు తాడేసి కడుతున్నాడు శ్రావణ్. ఈ స్మార్ట్నెస్ అంతా ఇంజనీర్ శ్రావణ్దే. యా చాలు, థ్యాంక్ యూ మయూరి. చాలా మంది ఇది ఖాళీ కడుపు అని అనుకుంటారు అమ్మవారిది, కానీ కాదు, ఇట్లా నిండుగా ఉంటుంది. ఇంకా ఇవే కాకుండా ఇంకా వేరే ఆకులు అవి కూడా వేస్తుంటా నేను. వరలక్ష్మి వ్రతంకి అమ్మవారికి విగ్రహం చేయడానికి తీసుకొచ్చింది, దాన్నే యూజ్ చేస్తున్నాం మళ్ళీ. సో దీనికి ఇట్లా కొబ్బరికాయ పెట్టి అమ్మవారి రూపు పెట్టాలి అన్నది ప్లాన్. ఏంటిది బేటా?
ఇదండి 9 hours కష్టపడి మేము చేసిన బుట్ట బతుకమ్మ. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకైతే సాక్షాత్తు అమ్మవారు వచ్చే నించున్నంత హ్యాపీ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి అండ్ మీ ఫ్రెండ్స్తో ఇది షేర్ చేసుకోండి. బై ద వే, మీరు కనుక ఇది ట్రై చేసినట్టే కంపల్సరీ నాకు ఒక ఫోటో పంపించండి. ఐల్ బి వెరీ వెరీ హ్యాపీ టు సీ దాట్.